అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే లింటల్. అంటే ఈ లింటల్ గురించి తెలుసుకునేటప్పుడు లింటల్ అంటే ఏంటి, అసలు లింటల్ మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ ఉపయోగిస్తాం, లింటల్ ఎలా వేయాలి అంటే ఏ విధంగా మనం కాస్ట్ చేయాలి, లింటల్లో రకాలు అంటే ఎన్ని రకాల లింటల్స్ మనకు ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి, మనం ఇప్పుడు ఏ లింటల్స్ ఎక్కువగా వాడుతున్నాం ప్రజెంట్ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్తో ఇప్పుడు తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం విషయానికి వచ్చేస్తే అసలు లింటల్ అంటే ఏంటి. లింటల్ అంటే ఒక బీమ్. ఆ బీమ్ ఎక్కడ ఉపయోగిస్తాం మనము, మన బిల్డింగ్లో వచ్చే ఓపెనింగ్స్ అంటే డోర్ కానివ్వండి, విండో కానివ్వండి, వెంటిలేటర్ కానివ్వండి, లేదైనా ఏదైనా ఆర్చ్లు కానివ్వండి, అంటే మనం వాళ్ళు ఎక్కడైనా ఓపెనింగ్స్ కనుక ప్రొవైడ్ చేయాలంటే మనము ఈ లింటల్ యొక్కని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లింటల్ వేసే విధానం ఎప్పుడైనా కానీ ఈ లింటల్ అనేది ఏంటంటే దాని యొక్క విడ్త్ అది మన యొక్క ఎగ్జిస్టింగ్ వాల్ యొక్క విడ్త్కి సమానంగా ఉండాలి. అప్పుడే మనకి ఫ్లష్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 9 ఇంచెస్ వాల్ ఉందనుకోండి, దాని యొక్క బీమ్ విడ్త్ కూడా 9 ఇంచెస్ ఉండాలి. 4.5 ఇంచ్ వాల్ అయిందనుకోండి, 4.5 ఇంచ్ విడ్త్నే ఈ యొక్క లింటల్ విడ్త్ ఉండాలన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ లెంత్ ఎంత ఉండాలి, పొడవు అంటే ఇప్పుడు ఓపెనింగ్ ఎంత అవుతున్నదో దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే బోత్ ద ఎండ్స్ అంటే ఓపెనింగ్ యొక్క చివర్లో అట్లీస్ట్ 6 ఇంచెస్ బేరింగ్ ఉండేటట్టుగా. అంటే ఓపెనింగ్ ఒకవేళ 3 ఫీట్ ఉందనుకోండి, మనం అటొక 6 ఇంచెస్ ఇటొక 6 ఇంచెస్ అంటే 1 ఫీట్ అంటే 4 ఫీట్ లెంత్తో మనం పోయాలి. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అంటే మన ఓపెనింగ్ వచ్చి మినిమం 6 ఇంచెస్ కనుక మనకి ఎక్కితే మనం బాగుంటుంది. మనం ఈ లింటల్ ఎంత కోసం పోస్తున్నాం, మనం దాని మీద ఉన్న బ్రిక్స్, మళ్ళీ దాని మీద బ్రిక్స్ కడతాం కదా, ఎన్ని లేయర్స్ కట్టినా కానీ ఆ లోడ్ని ఈ ఎండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ బేరింగ్ ఎక్కువగా ఉంటే మనకి కార్నర్లో వచ్చే క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నట్టు. అదే కనుక బేరింగ్ లేకుండా మనం ఓపెనింగ్ లాగానే వచ్చి ఎండ్కి పెట్టామనుకోండి, ఆ ఏరియాలో కార్నర్లో క్రాక్స్ వస్తాయి. కాబట్టి మనం బేరింగ్ అనేది మస్ట్ అట్లీస్ట్ 6 ఇంచెస్ బోత్ సైడ్స్. అంటే మనకు ఉన్నదానికంటే అటొక 6 ఇంచెస్ ఇటు 6 ఇంచెస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అదే 4.5 ఇంచెస్లో అనుకో మనకి 10 సెంటీమీటర్స్ అంటే మనం 4 ఇంచెస్ అయినా కానీ 4 ఇంచెస్ అయినా మినిమం ఉండొచ్చు 4.5 ఇంచెస్ వాల్కి. అట్లా మనం మెయింటైన్ చేయాలి. దాని యొక్క విడ్త్ మాత్రము మన ఎగ్జిస్టింగ్ వాల్ యొక్క విడ్త్కి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మనం బేరింగ్ ఆఫ్ లింటల్ అంటే బేరింగ్ అంటే మనము గోడల మీద ఎంత ఉంచాలి, ఎంత ఎక్స్ట్రా ఉంచాలి అనే దానికి వరకు మనం యాక్చువల్లీ ఏంటంటే మినిమం 6 ఇంచెస్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా 6 ఇంచెస్ కాకుండా దానికి ఒక ప్రాసెస్ ప్రకారంగా అంటే మినిమం 10 సెంటీమీటర్స్ అంటే 4 ఇంచెస్ మినిమం ఉంచుకోవచ్చు. అది 4.5 ఇంచ్ వాల్. అంటే ఇది డిపెండ్స్ ఆఫ్ ఆన్ వాల్ థిక్నెస్లు, వాల్ని పెట్టేసి మన యొక్క ఓపెనింగ్ సైజెస్ని పెట్టేసి ఈ యొక్క బేరింగ్ అనేది మారుతూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, ఒక 3 పారామీటర్స్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే మినిమం బేరింగ్ అనేది 10 సెంటీమీటర్స్ మస్ట్. ఇది ఫస్ట్ది. రెండోది వచ్చేసి హైట్ ఆఫ్ ద బీమ్. మనం బీమ్ యొక్క హైట్ ఎంత తీసుకుంటాము అంటే ఒకవేళ మనం 9 ఇంచెస్ తీసుకున్నాం, బోత్ సైడ్స్ 9 ఇంచెస్ బేరింగ్ ఇవ్వాలి. ఒకవేళ 6 ఇంచెస్ తీసుకున్నాం, బోత్ సైడ్స్ 6 ఇంచెస్ ఇవ్వాలి. ఇది 6 ఇంచెస్ తీసుకోవాలన్నా 9 ఇంచెస్ తీసుకోవాలి, ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద ఓపెనింగ్ సైజ్ అన్నట్టు. ఓపెనింగ్ కనుక విడ్త్ ఎక్కువైనా కొద్దీ మనం డెప్త్ ఆఫ్ ద బీమ్ కూడా మనం ఎక్కువ తీసుకుంటాం. ఈ డెప్త్ ఆఫ్ ద బీమ్ని బట్టేసి మనం బేరింగ్ సైజ్ పెంచుకోవాలి. ఇట్ ఈస్ కామన్. ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ వచ్చేసేసి మన స్పాన్ని బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకోవచ్చు. 1/10 ఆర్ 1/12 ఆఫ్ ది స్పాన్ మనం బేరింగ్ ఇవ్వాలి. అంటే సపోజ్ మనకి ఒకవేళ 12 ఫీట్ ఉందనుకోండి, 1/12 అప్పుడేమైతే మనకి 1 ఫీట్ ఇచ్చుకోవాలన్నట్టు. 6 ఫీట్ ఓపెనింగ్ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది 6/12 అయిపోతుంది. 6/12 అంటే 0.5 అంటే 6 ఇంచులు ఇచ్చుకోవాలి. అలా స్పాన్ 1/10 నుంచి 1/12 ఆఫ్ ద కంపల్సరీ మనం బేరింగ్ని మెయింటైన్ చేయాలి. అంటే 1/10 ఆర్ 1/12 ఆఫ్ ది స్పాన్. ఇది మనం బేరింగ్ ఎంత ఇచ్చుకోవాలి దాంట్లో కన్ఫ్యూజన్ రోడ్. అంటే మనం కిటికీ మీద ఎంత ఎక్కువ పోయాలి సార్ అది అనకుండా మనకి ఏంటంటే జస్ట్ ఈజీ మెథడ్ అన్నట్టు. మినిమం అనేది 10 సెంటీమీటర్ కంపల్సరీ ఉండాలి. రెండవది వచ్చేసి హైట్ ఆఫ్ ద డెప్త్ అంటే హైట్ ఆఫ్ ద బీమ్ అంటే డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎంత అవుతుందో అంటే థిక్నెస్ ఆఫ్ ద బీమ్. అలా హైట్ అనుకోవచ్చు, థిక్నెస్
అది ఆ థిక్నెస్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. మూడవది ఏంటి అంటే స్పాన్స్ బాగా ఎక్కువైనప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లమ్స్ అయితే కదా, ఏదో 6 ఇంచులో 1 ఫీట్ పెట్టేసి కుదరదు. అందుకోసమే స్పాన్కి 1/10 ఆర్ 1/12 అంటే 1/10 టు 1/12లో ఏదైనా చూసుకొని పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనం బేరింగ్. ఇప్పుడు మనం అసలుకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద లెంటల్, అంటే మనం లెంటల్ ఎందుకు వేయాలి, వేయకపోతే ఏమవుతుంది, ఎందుకు దాని యొక్క అవసరం ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, మనం లెంటల్స్ ఎక్కడ వేస్తాం, ఎక్కడైతే మనకి బిల్డింగ్లో ఓపెనింగ్స్ వస్తాయో అక్కడ వేస్తూ ఉంటాం. మనం ఓపెనింగ్స్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఏడైతే ఓపెనింగ్ ఉందో అక్కడ బ్రిక్ వర్క్ రాదు. అంటే ఆ బ్రిక్ వర్క్ ఎంత హైట్ వరకు అయితే ఓపెనింగ్ ఉంచాలో అంతవరకు బ్రిక్ వర్క్ వచ్చి దాని మీద మనం లింటల్ వేస్తాం. లింటల్ పైన మన బ్రిక్ వర్క్ వస్తుంది. ఆ బ్రిక్ వర్క్ ఆగాలంటే ఏదో ఒక స్ట్రక్చరు ఈ ఓపెనింగ్ పైన ఉండాలి. దాని పేరే, ఆ స్ట్రక్చర్ పేరే, మనం ప్రొవైడ్ చేసే ఆ స్ట్రక్చర్ పేరే లెంటల్ అన్నట్టు. ఈ లెంటల్ అనేది ఇప్పుడు మనం చెప్పాము ఎలా డిసైడ్ చేయాలి అని. ఈ లింటల్ వల్ల ఏంటంటే పైన మనం ఓపెనింగ్ పైన కూడా మనకు క్లోజ్ చేస్తాం కాబట్టి ఆ క్లోజుల మీద ఉన్న లోడ్ని డైరెక్ట్ కింద వేసేసి మనం పెట్టే విండోస్ కానివ్వండి, డోర్ ఫ్రేమ్స్ కానీ వాటి మీద డైరెక్ట్ లోడ్ పట్టడం వల్ల కొన్ని ఇయర్స్ టుగెదర్ అయిపోయిన తర్వాత వాటి మీద కొంచెం డిఫెక్ట్ పడే అవకాశం ఉంటాయి. అంటే ఎఫెక్ట్ పడేసేసి దాంట్లో డిఫెక్ట్స్ వస్తాయి. అంటే వుడ్ అయింది అనుకోండి, కొన్ని రోజులు బెండ్ కావడము, ఏదన్నా యూపీవీసీ లాంటి విండోస్ అని అనుకో అవి కూడా బెండ్ కావడము. ఇది వితౌట్ లెంటల్ అంటే డైరెక్ట్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ కాదు, అంటే ఎండ్స్ కాకుండా దాని మీద పడిపోతుంది. దాని మీద పడితే అది అది ఫ్రీగా ఉండదంట, ఏది విండోస్ కానీ డోర్స్ కానివ్వండి. అదేవిధంగా మనం కనుక ఈ లింటల్స్ చేస్తే ఏంటంటే మనకి దానిపైన ఉన్న లోడు ఎండ్స్కి డిస్ట్రిబ్యూట్, ఎందుకంటే లోపల రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా, ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఉండటం వల్ల ఆ డోర్స్ యొక్క పైన ఉన్న లోడ్ అంతా కూడా ఎండ్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎండ్స్కి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం లేదు, పక్కన ఉన్న వాల్స్ల మీద మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయి మొత్తం టోటల్గా లోడ్ అనేది క్లియర్ అయిపోతుంది. దీని మీద వెయిట్ పడుతుంది. మన ఓపెనింగ్ యొక్క ఫిట్టింగ్స్ ఉన్నాయి, అంటే డోర్లు కానివ్వండి, విండోస్ కానివ్వండి, వెంటిలేటర్స్ కానీ, ఏదైనా మనం చూపించే వ్యాచెస్ కానీ వేటి మీద కానీ ఓపెనింగ్ మీద డైరెక్ట్గా లోడు మనకు పడదు. అవి ఎండ్స్కి తీసుకుపోవడం కోసం మనం ఈ లింటల్ను వాడతాం అన్నట్టు. ఈ లింటల్ ఎలా ఉపయోగించాలి ఏంది, మళ్ళీ ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే మనం లింటల్స్ వేసేటప్పుడు మనం 2 రకాలుగా వేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే డైరెక్ట్ సెంటరింగ్ పెట్టేసే చేస్తాం. అప్పుడు సైజ్ పెద్దగా ఉందనుకోండి డైరెక్ట్ సెంటరింగ్, చిన్న ఓపెనింగ్స్ 3 feet 4 feet ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం కింద పోతే అంటే ప్రీ కాస్ట్ అంటారు అంటూ, అంటే ముందే కాస్ట్ చేసేసి బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత దాని మీద పెట్టేసి ఎమ్మటే కట్టేస్తారు అన్నట్టు. అంటే మనం ముందే పోసేస్తుంటాయి ప్రీ కాస్ట్ లింటల్స్. ఇది కూడా ఏంటంటే ఓపెనింగ్ చిన్నగా ఉంటే ఈ ప్రీ కాస్ట్ లింటల్ పోతుంది. ఒకవేళ పెద్ద ఓపెనింగ్స్ కూడా ప్రీ కాస్ట్ పోయొచ్చు, కానీ మనం లిఫ్ట్ చేయటము ఇవి మనకు ఒక ఎక్స్పెన్సివ్ అను ప్లస్ కొంచెం బరువుగా ఉంటుంది కదా కాంక్రీటు, ఇది ప్రాబ్లం అన్నట్టు. అందుకోసం మనం ప్రీకాస్ట్ లెంటల్స్ చిన్న ఓపెనింగ్స్ వస్తాం, పెద్ద ఓపెనింగ్స్ డైరెక్ట్ సెట్టింగ్ గుట్టి పోసేస్తాం అన్నట్టు. దీని యొక్క స్టీలు యాజ్ పర్ డిజైన్ కట్టేస్తూ ఉంటాడు. టోటల్గా మనం స్పాన్ని బట్టేసేసి డిజైన్ చేస్తూ ఉంటాం. దానికి 12 mm 16 mm అనేది ఒకవేళ పెద్ద స్పాన్ అనుకోండి. ఇది కామన్గా మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అయితే 12 mm 4 బార్లు వేసేసి మనకి బుట్టలాగా కట్టేసేసుకొని టోటల్గా క్లియర్గా మనం పోసేసుకుంటాం అనుకో. ఇది మన ఒక లింటల్ యొక్క ఉపయోగము. లింటల్లో రకాలు అనేది మనం వాడే మెటీరియల్ బట్టేసి డివైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే మనం ఏ మెటీరియల్ వాడతామంటే ఇప్పుడు సపోజ్ ఒక వుడ్తో లింటల్ పెట్టేసిన మన ఓల్డెన్ డేస్లో ఏంటంటే వుడ్ పెట్టేటోళ్ళు, మన దగ్గర చెక్క దొరికేది మంచి చెక్క పెట్టేసేటోళ్ళు, విండో పైన పెట్టేసి దాని మీద ఇటుక కట్టేటోళ్ళు. అందుకు దాన్ని ఏమన్నాడు టింబర్ లింటల్ అని, వుడెన్ లింటల్ అని అనేవాళ్ళు అన్నట్టు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, ఈ షాబాద్ స్టోన్స్ కానివ్వండి, ఈ స్టోన్స్ దొరికాయి అన్నట్టు. స్టోన్స్ పెట్టేసి పైన బ్రిక్ వర్క్ కట్టారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల విలేజ్లలో ఆ స్టోన్స్ అవైలబిలిటీ ఎక్కడైతే ప్లెంటీ స్టోన్స్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ స్టోన్తో లింటల్ పెట్టేస్తారు. అప్పుడు కాంక్రీటు రాడ్డు ఇవన్నీ ఎందుకంటే డైరెక్ట్ స్టోన్ పెట్టేసి దాని మీద బ్రిక్ వర్క్ కట్టేస్తారు. అంటే అవి ఏంటంటే స్పాన్ తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మధ్య జాయింట్ వేయడం కుదరదు కదా స్టోన్కి అయితే. స్టోన్ ఏంటంటే ఇప్పుడు 3 feet ఉందనుకో, 3 feet అంటే 4 feet ఉండాలి. 4 feet స్టోన్ ఉందనుకో డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనకి అది దొరకాలి, దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, పలిగిపోకూడదు, వల్ల ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అవి ఏంటంటే మనకి ఎక్కడైతే స్టోన్ అవైలబిలిటీ ఉందో అప్పుడు అక్కడ స్టోన్ లింటల్స్ వాడతారు అన్నట్టు. అంటే టింబర్ ఉపయోగిస్తే టింబర్ లింటల్, స్టోన్ ఉపయోగిస్తే స్టోన్ లింటల్. అదేవిధంగా మనకి బ్రిక్ లింటల్ అని అంటే కొన్ని దేంట్లో ఏం చేస్తుంటే ఒక స్పెషల్ బ్రిక్, అంటే టేబుల్ బ్రిక్స్ ఎలా ఉంటాయి అంటే బ్రిక్లో కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మనము వర్టికల్గా పెట్టేసేసి దాన్ని ఒక ఆర్చ్ మాదిరికి కానివ్వండి లేదా స్ట్రైట్లో కానివ్వండి పెట్టేసేసి దాని మీద మనం మామూలు బ్రిక్ మ్యాషనరీ కట్టేవారు. ఇవన్నీ ఓల్డెన్ డేస్లో పెద్ద హౌసెస్కి కట్టేవాళ్ళు ఇవన్నీ. అయితే ఈ బ్రిక్ లింటల్స్ కానివ్వండి, స్టోన్ లింటల్ కానివ్వండి, టింబర్ లింటల్ కానీ ఈ స్పాన్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి. అంటే చిన్న స్పాన్స్ వాటికి బాగా పనిచేస్తాయి. అంటే పెద్ద స్పాన్స్కి అయితే ఏమిటంటే మనకి జాయింట్ వేయటం కానివ్వండి ఇవన్నీ కుదరవు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ అంటే అప్పట్లో ఉన్న అవైలబుల్
అవైలబిలిటీ లేకపోవడం వల్ల, ఈ ఐడియాస్ లేకపోవడం వల్ల ఇది వాడుతూ ఉండరు. ఇప్పుడు కూడా కొన్ని పాత బిల్డింగ్లో మనకి ఆర్చ్ మాదిరిగా బ్రిక్ వర్క్ కట్టేసేసి దాంట్లో విండో ఉంటుంది అన్నట్టు. లేదంటే ఈ వర్టికల్గా బ్రిక్స్ పెట్టేసేసి ఈ వర్టికల్ బ్రిక్స్ పెట్టేది ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ వస్తుందంట. దాని మీద ఏమైనా లోడ్ ఏంటంటే క్యారీ చేస్తుంది అన్నట్టు. అది ఎండ్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అదే కనుక మనం మామూలు అయితే మనకి ఎక్కడైతే మనం బ్రిక్స్ తయారు చేసే విధానంలో కనుక ఏదైతే ప్రెస్సింగ్ ఉంటుందో ఆ ప్రెస్సింగ్ మీద లోడ్ తీసుకుంటుంది, అది దాన్ని పంపించదు అది. కాబట్టి ఏంటంటే మనం యాజిటీజ్ ఎలా ఉందో అలా కడితే అది ఉండదు, ఆ లింటల్ ఉండదు. దానికి ఆపోజిట్ టైప్లో అంటే వర్టికల్గా పెట్టేసేస్తే 9 ఇంచెస్ థిక్నెస్ ఇట్లా పెట్టేస్తే అప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. అది కామన్గా ఏంటంటే ఆర్చ్ ఎందుకు పెడతారంటే మనకి బెండింగ్ మూమెంట్ ఉంటుంది కదా. బెండింగ్ మూమెంట్ ఏంటంటే ఆర్చ్లో ఏంటంటే వర్టికల్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 అవుతుంది. అంటే ఈ ఫోర్సెస్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎండ్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అన్నట్టు యాజ్ పర్ బెండింగ్ మూమెంట్ ప్రకారంగా. ఇది ఈ బ్రిక్ మేసనరీ కోసం. అలాగే మనకి ఏంటంటే ఈ బ్రిక్ మేసనరీ వాడటం వల్ల కొన్ని రోజుల తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో కూడా మనం అప్పట్లో టెక్నిక్ ఉపయోగించేసి రెయిన్ఫోర్స్డ్ బ్రిక్ లింటల్ అంటే ఈ బ్రిక్స్లోనే స్టీల్ పెట్టేవాళ్ళు అన్నట్టు. స్టీల్ పెట్టేసేసి మధ్యన అటు ఇటు గ్యాప్లలో సైడ్లకి మొత్తం అపోర్ట్ కనపడకుండా బ్రిక్స్ వేసేసి అప్పుడు మోటార్ పెట్టేసుకొని దాంట్లో అలా తయారు చేయండి. లోపల స్టీల్ ఉంటుంది, బయటికి మాత్రం బ్రిక్స్ కనపడతాయి. అది ఇంకా స్ట్రెంత్ ఎక్కువ వచ్చేది అన్నట్టు. అది కొన్ని రోజులు అలా చేశారండి. అది రెయిన్ఫోర్స్ బ్రిక్ మేనేజ్. తర్వాత అప్డేటెడ్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టీల్ లెంటల్స్ అని వచ్చినాయి. అంటే ఈ ఐఎస్ఎంబి సెక్షన్స్ కానీ సి సెక్షన్స్ కానీ డైరెక్ట్ పెట్టేవాళ్ళు అన్నట్టు. పెట్టేసి దాన్ని మీద బ్రిక్ కట్టేసేసారు. అవి ఏంటంటే అవి కొంచెం ఎంత స్పాన్ కావాలన్నా దొరికాయి. వాటిలో కొంచెం థిక్నెస్ అంటే గేజ్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్పాన్స్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండేది, బెండ్ లేకుండా ఉండేవి. అలా స్టీల్ లెంటల్స్ కొన్ని ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో ఇప్పటికీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ స్పాన్స్ ఉన్నా కానీ ఈ మనకు బాగా దొరుకుతాయి. ప్లస్ బెండ్ రాకుండా థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి అంటే గర్డర్స్ కానివ్వండి, ఐఎస్ఎంబి సెక్షన్స్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, థిక్నెస్లు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే అవి స్పాన్స్లో అవి సరిపేసి వాటిని కవర్ చేయడానికి మళ్ళీ బ్రిక్స్తో మొత్తం నీట్గా కవర్ చేసేస్తే మళ్ళీ కాంక్రీట్ లాగా వేసేసి చేస్తే వచ్చేస్తాయి అన్నట్టు. ఇది స్టీలు. కానీ ఇప్పుడు లాస్ట్గా ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ లెంటల్స్ అంటే ఆర్సీసీ లెంటల్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉపయోగించేది ఆర్సీసీ లెంటల్ అండి. ఈ ఆర్సీసీ లెంటల్ అనేది కామన్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వీటన్నిటిని ఓల్డెన్ డేస్లో ఉన్నది ఏదో కంపల్సరీ ఏదో ఆర్కిటెక్చరల్ కానివ్వండి ఏదో సపరేట్ డిజైన్ ఉండాల్సిందే తప్ప ఈ పాత విధానాన్ని మనం వాడతలేదు. మనం వాడే విధానం ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ లెంటల్సే వాడతాం అన్నట్టు. ఈ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ లెంటల్స్ అనేది ఏంటంటే మనం స్టీల్ కట్టేసేసి దాన్ని కాంక్రీట్ పోసేసి పెట్టేస్తాం. ఒకటి షట్టరింగ్ పెడతాం అన్నట్టు. మొత్తం టోటల్ ఫోమ్ వర్క్ పెట్టేస్తాం. అది డైరెక్ట్ కాస్టింగ్ చేయొచ్చు, ప్రీ కాస్ట్ చేసుకోవచ్చు. ఇది మన డిపెండ్స్ ఆన్ ఆఫ్ అవర్ నెసెసిటీ, మన యొక్క స్పాన్ బట్టేసేసి మనం చేసుకుంటాం. ఇది ఈ యొక్క ఆడే మెటీరియల్ బట్టేసే టైప్స్ ఆఫ్ లింటల్స్ ఉంటాయి. ఈ స్పాన్స్ అవిని బట్టేసేసి మొత్తం మనం బేరింగ్ పెంచుకోవాలి. ఇది ఈ లింటల్ గురించిన విషయం అన్నట్టు. అయితే ఈ లింటల్ అనే ఐటెం అనేది చిన్నదైనా కానీ ఇది మన బిల్డింగ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఓపెనింగ్స్ పైన లింటల్స్ వేసేటప్పుడు కనుక ఏదైనా మిస్టేక్ చేసి బేరింగ్స్ సరిగిపోయినా ఆ బేరింగ్లో ఉన్న దగ్గర కనుక మనకు ఎండ్స్లో కరెక్ట్ సెట్ కాకపోయినా కానీ మనకి ఆ ఎండ్లో క్రాక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. పైన లోడ్ బేర్ చేయకపోవడం వల్ల ఈ ఈ లింటల్ సరిగ్గా పోయిపోతే దీని మీద వచ్చే ప్రెజర్ ఓపెనింగ్స్ మీద పడేసేసి ఈ ఓపెనింగ్ బెండ్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, లింటల్స్, వెంటిలేటర్స్ కానీ ఏదైనా సరే దాని మీద డైరెక్ట్ ప్రెజర్ పెడితే మనం ఏదైతే యూపీసీ వాడనండి, వుడెన్ వాడనండి, ఏదైనా వుడెన్ డోర్స్ కానీ, వుడెన్ వెంటిలేటర్స్ కానీ, వుడెన్ డోర్ ఫ్రేమ్స్ కానీ ఏది పెట్టినా కానీ దాని మీద డైరెక్ట్ లోడ్ పడడం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎండ్స్కి అంటే ఈ యొక్క మనకు కనిపించిన చిన్న ఐటమ్ అనేది ఇది చాలా కేర్గా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి, ఎక్స్ట్రా మెటీరియల్ కాకుండా. ప్రతిదీ ఇంకోటి ఏంటంటే ఈ లింటల్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ రాడ్లు పెట్టేసేసి కాంక్రీట్ పోస్తుంటాం. అది కూడా చాలా కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా దాన్ని బుట్ట కట్టేసి అంటే రింగులు కొట్టేసేసి మనం ఏదైతే సపోజ్ ఒక 9 ఇంచెస్ థిక్నెస్ వేసుకోవాలంటే మనం రింగ్ కొట్టేసేసుకొని కవరాలు పెట్టేసేసి 1 ఇంచ్ 7 ఇంచెస్తో రింగులు కొట్టుకొని మనం లింటల్ పోసుకుంటే అది స్టేబుల్గా ఉంటుంది. ఏదో కాంక్రీట్ పోసిన టెంపరీగా ఉంటుంది. ఏంటంటే కామన్గా ఏంటంటే ఎందుకు జనరల్గా మిస్టేక్స్ అయినా కానీ మనకి ఎందుకు అంత ప్రాబ్లం ఎఫెక్ట్ ఏమంటే ఇమీడియట్ ఎందుకు పడదు అంటే మన స్పాన్స్ అనేసి కూడా 3 feet 4 feet ఉంటాయి కామన్గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో. వాళ్ళు కాంక్రీట్ పెట్టిన తర్వాత దాని మీద కామన్గా ఏంటంటే 3 లేయర్లు 4 లేయర్లు ఎవరు వస్తాయి బ్రిక్స్. కానీ మనకి ఓల్డెన్ డేస్లో ఏంటంటే మన బిల్డింగ్ హైట్ వచ్చేసి 12 feet 14 feet వచ్చినప్పుడు మనకి 5-6 లేయర్స్ వచ్చినాయి అనుకోండి, అది లోడ్ బేర్ చేయలేదు అప్పుడు. అందుకోసమే మనం ఏంటంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే ఎక్కువ కాలం మనుతారంటూ. మీరు టెంపరీ వస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోడ్ అని పెరిసి మనకి ఖచ్చితంగా మన ఓపెనింగ్స్లో బెండ్స్ వచ్చేస్తాయి. మన డోర్ పట్టకపోవటం, షట్టర్స్ సరిగ్గా పట్టకపోవటం, లేకపోతే ఈ మనం వేసే టవర్ బోర్డ్ వచ్చేసి దాన్ని పట్టకపోవడం, ఎందుకంటే అది వంగుతుంది కదా పైన ఫ్రేమ్, వంగని టవర్ బోర్డ్ సరిగ్గా పట్టకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఈ లింటల్ వల్ల.
వల్ల మనకి తెలియదు. మన కార్పెంటర్ తీసుకొచ్చి దాన్ని ఏదో సెట్ చేసేసి మళ్ళీ కొంచెం ఇది దూగడ పట్టించేసేసి మళ్ళీ పెడతా ఉంటాం అన్నట్టు. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది వంగటం వల్ల. ఇది ఎందుకు వంగింది? మన పైన ఉన్న లోడ్ అంటే లింటల్ సరిగ్గా పోయడం. లింటల్ కనుక స్ట్రెంత్గా పోస్తే ఈ ప్రాబ్లమ్స్ రావన్నట్టు. ఇది మనం లింటల్ కూర్చొని. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.